హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గాంధీ గురించి కొన్ని చేదు నిజాలు అంటారు, నిజాలు ఎప్పటికైనా తెలుసుకోవాలంటారు. ఒక్కసారి అయితే తెలుసుకుందాం. చాలామంది గాంధీ వైశ్యుడు అనే భ్రమలో ఉన్నారు. నా ఉద్దేశంలో అది అమాయకత్వం. కాంగ్రెస్ వారు బ్రిటిష్ వారు కలిపి భారతీయులను వెరివంగపులుగా చేశారు. నా ఉద్దేశంలో గాంధీ అసలు హిందువే కాదు. ఎందుకో చూద్దామా. అసలు గాంధీ ఇంగ్లాండ్లో బారిస్టర్లా ఎలా చదివాడు? డబ్బులు ఎవరిచ్చారు? చదువు పూర్తయ్యాక మొదటగా గాంధీ ఏ కేసు వాదించాడు? ఏ ముస్లిం వ్యక్తి కేసును గాంధీ దక్షిణాఫ్రికాలో వాదించాడో ఆ వ్యక్తి నుండి గాంధీ తండ్రి గాంధీ పుట్టక ముందు అప్పు తీసుకున్న మాట నిజం కాదా? అప్పు తీర్చనందుకు ఆ ముస్లిం వ్యక్తి గాంధీ తల్లిని గాంధీ తండ్రికి ఆమె 4వ భార్య తీసుకుపోయిన మాట నిజమా కాదా? 4 నెలల తర్వాత గాంధీ తండ్రి ఆమెను విడిపించుకొని వచ్చాడు. ఆ 4 నెలలకే గాంధీ పుట్టాడు, అవునా కదా? మీరు ఎప్పుడైనా గాంధీ గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడం కానీ, కనీసం గుళ్ళో దేవుడికి పగలంతా భగవద్గీత పట్టుకొని తిరుగుతూ రాత్రిలో అమ్మాయిలతో నగ్నంగా పడుకున్నాడా కాదా? ఆ విషయం గాంధీని స్వయంగా అంగీకరించాడు. భగవద్గీతను పట్టించుకున్న వాళ్ళు అలా చేస్తారా? గాంధీ పెద్ద కొడుకు హరిమోహన్ ఇస్లాం ఎందుకు స్వీకరించాడు? తను చనిపోయిన రెండో కొడుకు కూతురుతో గాంధీ యొక్క నగ్న సవాసం చేశాడని సావర్కర్ తన టెస్టిమనీలో పేర్కొన్నాడా లేదా? దక్షిణాఫ్రికాలో గాంధీని రైల్లో నుంచి తోసేసిన బ్రిటిష్ వ్యక్తి అందుకు కారణం తన కూతురుతో గాంధీ సంబంధాలే కారణమని చెప్పాడా లేదా? ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్న పాటని గుళ్ళల్లో గాంధీ పాడించేవాడే కానీ ఏ మసీదులోనన్నా పాడించాడా? ఇప్పటికీ వెర్రి వెదవల్ల ఈ హిందువులే దానిని పాడుతుంటారు. ఏ ముస్లిం అయినా ఆ పాట పాడుతుండగా చూసారా? ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే. గాంధీ సత్యబోధన అసలు నిజాలు. గాంధీ అతి గొప్ప మార్కెటింగ్ మేనేజర్ తెలుసా మీకు? స్వతంత్రం తన వల్ల వచ్చిందని అనిపించుకున్న మేధావి. స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు బలిదానాలు చేసినా వారందరి ఖ్యాతిని తన ఖాతాల్లో వేసుకున్న గొప్ప ముదురబ్బ. గాంధీ మాత్రం 17 ఎకరాల స్థలంలో 6 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఆఘాఖాన్ ప్యాలెస్లో 2 సంవత్సరాల పాటు విడిది చేశారు. సహాయంగా ఆయనకు నచ్చిన వంట వండడానికి 7 వంటవారు, ఒళ్ళు దోమడానికి 4 మాలిష్ వారు, 4 తోట పనివారు, ఇలా మొత్తం 40 మంది పనివారిని పెట్టి పేపరు, కరెంటు మొదలైన సౌకర్యాలు కల్పించి ఆయన భార్యతో మేనేజర్తో కలిసి హాయిగా ఉండేటట్లు కల్పించుకొని దాని గాంధీ గారు జైల్లో ఉన్నట్టు ప్రజలను నమ్మించారు. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడని. అందుకే సుభాష్ చంద్రబోస్ జర్మనీతో స్నేహం చేసుకుని స్వతంత్రం వచ్చేలా ప్రయత్నం చేశాడు. కానీ గాంధీ, నెహ్రూ మాత్రం బ్రిటిష్ వారి తరపున పోరాడామని చెప్పి 20 లక్షల యువకుల మరణానికి కారణమయ్యాడు. కానీ అహింసవాదిగా పేరు తెచ్చుకున్నాడు. అదబ్బా ఆయన తెలివి. పటేల్ ప్రధానిగా అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 12. ఇద్దరు తటస్థంగా ఉండిపోయారు. ఈ సందర్భంలో నెహ్రూని ప్రధానిగా చేయాలంటే పాకిస్తాన్ను విడగొట్టి తనను కూడా ప్రధానిగా చేయాలని జిన్నా పట్టుబడ్డాడు. గాంధీ తలుచుకుంటే పాకిస్తాన్ విడిపోకుండా ఆపగలరు. కానీ నెహ్రూ ప్రధాని చేయాలన్న ఆశ ముందు ఎందరో హిందూ అమాయకుల ప్రాణాలు కోల్పోయినా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చూడండి. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానిద్దాం. ఒక చెంప కొడితే మరో చెంప కొడితే చూపిద్దాం, ఒక చెంప కొడితే మరో చెంప చూపిద్దాం అనే కబుర్లు చెప్పి నెహ్రూ ప్రధాని అయిన తర్వాత చరిత్రను తనకు అనుకూలంగా రాయించుకున్నాడు. అయితే గాంధీ ఎలాంటి వాడో అందరికీ తెలుసు కాబట్టి అప్పటికే నోబెల్ శాంతి బహుమతి కోసం 5 సార్లు నామినేట్ చేసిన అసలు నిజాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇవ్వడానికి తిరస్కరించారు. ఇది చాలు కదబ్బా. గాంధీ 20 లక్షల మంది యువకులు చనిపోయిన అహింసగా తనని తను బ్రాండ్ చేసుకోగలిగిన మార్కెటింగ్ దిగ్గజం. ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళకి తొత్తు, వాళ్ళ ముసుగు నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇవన్నీ నిజాలే అని కొన్ని పాయింట్లు చూడండి. నిజానికి భగత్ సింగ్ క్షమాభిక్ష పెడదామని అనుకునే బ్రిటిష్ వారు గాంధీని సంప్రదిస్తే అతను తీవ్రవాది, అతన్ని చంపడానికి బ్రిటిష్ వారికి అన్ని అధికారాలు ఉన్నాయి అని అన్నారు. ఎన్నిసార్లు పట్టుకోవడానికి ప్రయత్నించగా దొరకకుండా మిస్టర్ ఇన్విజిబుల్గా పిలువబడ్డ చంద్రశేఖర్ ఆజాద్ గాంధీ
నెహ్రూను కలిసిన కొద్దిసేపటికే బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోగా తనని తాను కాల్చుకొని చనిపోయారు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? తమకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వస్తున్న ఏ స్వతంత్ర ఉద్యమకారులను గాంధీ, నెహ్రూలు విడిచిపెట్టలేదు. వారికి బ్రిటిష్ వారికి పట్టించి వారి మరణానికి మరి కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి కారణమయ్యారు. ఉడుకు రక్తంతో బ్రిటిష్ వారిని తరిమి కొడతామనే ఆవేశంలో ఉన్న యువకుల్ని బ్రిటిష్ వారి ఆదేశాల వరకు ఆయన అహింస పేరుతో వారిని ఆవేశాన్ని చల్లార్చి బ్రిటిష్ వారికి మేలు చేశారు. లేకపోతే ప్రాణాలు పోతుంటే ఇక్కడ ఉంటారా బ్రిటిష్ వాళ్ళు? ఒక్కసారి మీరైనా ఆలోచించండి. ఒకటబ్బా. అయితే అసలు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలి లాంటి సిద్ధాంతాన్ని గాంధీ ఎక్కడ తీసుకున్నారు? దీనికి మూలం ఎక్కడ అని ఎవరైనా ఆలోచించారా? దీనికి బైబిల్లో ఒక వాక్యం ఉందబ్బా. మత్తయి 5:39. నేను చెప్పేది ఏంటంటే, దుష్టుని ఆపటానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప కొడితే మీ రెండో చెంప కూడా అతనికి చూపించండి. యేసు తన శిష్యులకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని బోధించాడు. మరి గాంధీ ఎప్పుడు చేతిలో భగవద్గీత పట్టుకొని తిరుగుతారు కదా. గాంధీ గారు చదివింది బైబిలా, భగవద్గీతనా? ఇది మీకే వదిలేస్తున్నా అబ్బా, నాకైతే తెలియదు. అయితే అహింసావాదం ముసుగులో నేతాజీ, భగత్ సింగ్ లాంటి నిజమైన దేశభక్తులకు త్యాగాలకు విలువ లేకుండా పోయిందబ్బా. ఇప్పటికైనా గాంధేయవాదం, అహింసావాదం మన గ్రంథాలది కాదనే సత్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అంటే అహింస హింస చేయకపోవడం అత్యున్నతమైన ధర్మం, నైతిక నియమం. కానీ ధర్మ రక్షణ కోసం హింస చేయాల్సిన అవసరం వస్తే అప్పుడు ఆ హింస కూడా ధర్మానికి సమానమైందని మనమందరం గ్రహిస్తే ఎంతో బాగుంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. భగవద్గీతలో అయితే నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు అని ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయడం నీ ధర్మం కాబట్టి యుద్ధానికి సన్నిద్ధం అవ్వమని ఉపదేశించాడు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలి లాంటి విషయాలు భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు. గీతలో అహింసావాదం గురించి ప్రస్తావించలేదు. నిజానికి గాంధీ నడిపిన అహింసావాదం వెనుక ఎంతో రాజకీయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాలని కప్పిపుచ్చుతూ జనాలకు గాంధీని మహాత్మునిగా చూపిస్తూ బలపడింది. చివరిగా ఒక్క మాట, దేశభక్తులు బ్రిటిష్ వారు దేశద్రోహులను భారతీయులు చంపారు. గొప్పగా రాయించుకున్న పుస్తకాలు చదవకుండా నిజాలు తెలుసుకోండి. కాబట్టి ఎందుకో తెలుసా, గాడ్సే ఎందుకు చంపాడు మీకు అందరికీ తెలుసు కదా. మరి బ్రిటిష్ వారు అంతమంది స్వతంత్ర సమరయోధులని మట్టుపెట్టినప్పుడు గాంధీని ఎందుకు పెట్టలేకపోయారు? గాంధీ బ్రిటిష్ వారి తొత్తులో ఉన్నాడు కాబట్టి. అయితే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు తనకు వారు కల్పించిన ఖ్యాతిని తర్వాత తరతరాలు కోల్పోతామని భయపడ్డ గాంధీ అందుకే నెహ్రూను ప్రధానిగా చేయాలనుకున్నాడు. కానీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో 14 ఓట్లు గాను నెహ్రూ ప్రధానికి వచ్చిన ఓట్లు 0.